హలో అండి అందరికీ. సో 8:00కి మేము బెంగుళూరులో స్టార్ట్ అయిపోయాం. మైసూర్ వెళ్తున్నాము. సో ఇది మా సెకండ్ ట్రిప్. కాకపోతే మాకు ఆన్ రోడ్లో అయితే మాత్రం ఇది మాకు ఫస్ట్ ట్రిప్. సో వెళ్తూ దారిలో ఇంకా ఆకలేస్తుందంటే ద్వారకా బ్యాంకెట్ హాల్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. సో నేనైతే చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉన్నాను. బికాజ్ ఇది నా ఫస్ట్ రోడ్ ట్రిప్. సో అందుకని ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యానో అంత ఎండ కూడా ఉందన్నమాట. అసలు మామూలుగా లేదు. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే బాగున్ను అనిపించింది. మరి ఏం చేస్తాము, కోల్డ్ ఇంకా లేవడం లేట్ అయిపోయిందనమాట. సో ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా ఎక్కువ ఆలోచించకూడదని చెప్పి ఇంకా ఏదైతే అయిందని ఇంకా వెళ్తూ ఉన్నాం. సో ఎంత బాగుందంటే వ్యూ అసలు అదిరిపోయింది. కొంచెం సన్నీగా ఉంటుంది, కొంచెం క్లౌడీగా మిడిల్లో. సో వెళ్తూ ఇంకా 1:00 అట్లా రీచ్ అయిపోయామన్నమాట. సో ఇది మైసూర్ ప్యాలెస్ అండి. సో చూసారా, ఈవినింగ్ మేము 5 అనుకుంటాను. సో 5కి అట్లా వెళ్ళిపోయాము. సో మధ్యాహ్నం అయితే రెస్ట్ తీసుకున్నాము. సో ఎంత బాగుందో కదా ప్యాలెస్, అసలు అదిరిపోయింది. జనాలు అయితే అసలు మామూలుగా లేరండి. సో అసలు ఎంత పెద్దగా ఉందంటే అసలు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అసలు ఎక్కడని చూస్తాం, అంత బాగుంది. సో ఇది లాన్ అనమాట. వ్యూ అంతానా చాలా బాగుంది కదా. సో మీరు అలా చూస్తూ ఉంటే ఇది స్టార్టింగ్ నుంచి నేను తీసాను. సో నేను ఫుల్ మొత్తం వీడియో చేయలేకపోయానండి, ఎందుకంటే ఎంతమంది జనాల్లో చాలా కష్టమైంది అసలు వీడియో షూట్ చేయడానికి కూడా. సో వీలైనంత వరకు నేను షూట్ చేయగలిగాను. సో చూడండి, చాలా బాగుంది. ఇది కానీ మిస్ అయితే అసలు అనుకోలేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేము అసలు వెళ్దామని. సో ఇప్పుడు అయింది. సో ఇది ఎంత మధ్యలో ఉంటుందన్నమాట ఈ ప్యాలెస్. మిడిల్ నుంచి వ్యూ అనమాట ఇదంతానా. సో ఇట్లా చూసినట్టయితే ఇంకా మీకు అక్కడక్కడ నేను షూట్ చేయగలిగాను. ఫుల్ క్లారిటీ ఉండకపోవచ్చు మేబీ. చూసారా, సో బ్యాండ్ వాళ్ళంట వాళ్ళు అప్పట్లోనివి. అసలు ఏమైనా ఉందా అసలు అనిపించింది ప్యాలెస్ మాత్రం నాకు. లిటరలీ నాకు అనిపించింది నాకు రూమ్ ఇవ్వండి అని. సో జోక్స్ అపార్ట్. సో ఇది రాయల్ ఫ్యామిలీ అంట వీళ్ళు. రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు వీళ్ళందరూను. సో చూసారా, వాడియర్ మ్యారేజ్వి. అంటే వాడియర్ అంటే రాజుగారు. సో ఇట్లా నేను కొన్ని తీయగలిగాను అనమాట. సో యూట్యూబ్ కూడా నేను ఇది ఫస్ట్ ఆర్ సెకండ్ వీడియో ఇది నాది. సో ఇంకొంచెం నేర్చుకోవాలండి నేను కూడా. సో వీడియోస్ అవి షూట్ చేయడం అట్లా నాకు నేర్చుకొని ఇంకొంచెం బాగా పెడతాను. సో వీళ్ళంతా రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళంట వీళ్ళు. చూసారా, ఇక్కడ కూడాను చూసారా, ఇలా మధ్యలో అందరూ వస్తూ అంటున్నారు. నాకు షూట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది, అంతమంది జనాలు ఉన్నారు, వీకెండ్స్ కదా. అండ్ దట్ హాలిడేస్ అయి ఉంటాయి. సో టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఇంకెలానే ఉంటాయి. సో ఇవి చూసారా, ఇవంట ఇన్విటేషన్స్ అంట. అప్పట్లో వాళ్ళ ఇన్విటేషన్స్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇట్లా చేయించి ఇచ్చేవాళ్ళంట. సో చాలా బాగుంది చూస్తే. ఇదిగోండి. సో ఇది చైర్, సిల్వర్ చైర్స్ అంటే ఇది. అండ్ మిర్రర్ ఉందన్నమాట. సో కార్నర్లోని మిర్రర్ ప్లస్ ఇంకా చైర్స్, అవి సిల్వర్ చైర్స్. అండ్ ఇది మిడిల్ వ్యూ అనమాట ప్యాలెస్లోని. సో ఎంత పెద్దగా ఉందంటే అసలు నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. నాకు ఎంత నచ్చేసింది అసలు ప్యాలెస్ మాత్రం అసలు. సో ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్టాచ్యూ. సో రాజుగారిది అలా అయితే అర్థమవుతుంది అందరికీనా. సో ఇది మేము అట్లా వెళ్తా ఉంటే సెకండ్ స్టెప్లో ఇది కనిపించింది. అసలు ఏమైనా ఉందా అసలు అనిపించింది. అసలు ఏం చెక్కారు, అసలు అంత బాగుందంటే అసలు మాటలు సరిపోవట్లేదండి, అంత బాగుంది. ఇది ఇక్కడ నుంచి చూస్తే మీకు అద్దరిపోద్ది వ్యూ. అసలు అంత చెప్పలేకపోతున్నాం అనమాట, అంత బాగుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అసలు మొత్తం చూసి.
సో వీడియో కన్నా నేత్ర ఆనందం అంటారు కదా, సో అట్లా అనమాట. నాకు అంత బాగా నచ్చేసింది. సో దగ్గరకు వచ్చి చూస్తే వేరు, మనం ఇట్లా వీడియోస్ చూసే కన్నా వేరు అంటాం కదా. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. దగ్గరుండి మనం చూసాము అని. ఎప్పుడైనా మీకు వీలైతే ఖచ్చితంగా రండి, మస్ట్ విజిట్ ప్లేస్ అనొచ్చు. సో మైసూర్ ప్యాలెస్. సో ఇదంతా పైన వ్యూ. సో నేను అంత బాగా షూట్ చేసి ఉండకపోవచ్చు మేబీ, ఎందుకంటే ఇది నాకు యూట్యూబ్స్లో వీడియోస్ పెట్టడం ఇది నాకు సెకండ్ టైము. ఇంకొంచెం నేర్చుకొని అప్లోడ్ చేస్తాను. సో ఇది మేము బయటనమాట వచ్చేసాము. సో ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా. ఇది ఈవినింగ్ వ్యూ అండి. ఎంత బాగుంది కదా. ఈవినింగ్ 8 o'clock అంట లైట్ షో ఉంటుంది. సో అది మేము మిస్ అయ్యాము యాక్చువల్లీ, ఎందుకంటే వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో అందుకనే మేము 6:30 ఆల్మోస్ట్ 7 అనుకుంటా అయిపోయింది ఇక్కడే. సో అదంతా చూసుకొని ఇంకా మేము బయటకు వచ్చేసాము. సో దీని తర్వాత మీకు కొన్ని ఫొటోస్ ఇవన్నీ వస్తూ ఉంటున్నాయి కదా, ఇవి పెట్టాను చూడండి. సో అక్కడి నుంచి వచ్చేసరికి ఇది దేవరాజ మార్కెట్ అంట. అసలు ఎంత పెద్దగా ఉందంటే ఇక్కడ కూడా అసలు షూట్ చేయలేకపోయాను నేను అసలు. సో ఓపిక అయిపోయిందనమాట అందుకనే. సో చాలా లాంగ్ ఉంది, ఇంకా సందులు ఉన్నాయి, చాలా స్ట్రీట్స్లోకి వెళ్ళి అవన్నీ షూట్ చేయాలి. అసలు వీలైనంత వరకు చేశాను నేను. ఇక్కడ దొరకను అంటే ఏం లేదు, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ స్వీట్స్ జ్యువెలరీస్ ఫ్లవర్ మార్కెట్ వాట్ నాట్ అన్నీ ఉన్నాయండి. అసలు ఇక్కడ అంత బాగుంది అసలు. వీళ్ళకి ఇక్కడ నుంచి ఇంకొంచెం లాంగ్ ముందుకు వెళ్తే అసలు చాలా షాప్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్ షాప్స్ అంట, ఇంకా మసాలా సామాన్లు ఉంటాయి కదా, అదే బిర్యానీ మసాలాలు మనకి ఇక్కడ బాగా ఫేమస్ అంట, చాలా బాగుంటాయని విన్నాను. సో అవన్నీ పర్చేస్ చేసుకున్నాం మేము. సో ఇది మార్నింగ్ వ్యూ అనమాట నెక్స్ట్ డే. సో తొందరగా లేచాము, 5:30కి అట్లా లేచాను నేను. ఇంకా ఫ్రెష్ అయిపోయి సో 7 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట రూమ్ నుంచి. సో ఇది చూసారంటే మా రూమ్కి అన్ని దగ్గరే అండి. అసలు జూ కానీ సో ప్యాలెస్ కానీ చాముండేశ్వరి హిల్ టెంపుల్, సో అట్లా మధ్యలో తీసుకున్నాం మేము రూమ్ అనమాట. సో మాకు కంఫర్టబుల్గానే ఉంది, అంతానా ఈజీ అయిపోయింది. సో ఇది చాముండేశ్వరి హిల్, ఇలా వెళ్తున్నాము. ఎంత బాగుందో కదా. మనకి వైజాగ్లోని సింహాచలం ఎలా అయితే వెళ్తామో సో అలానే ఇది కొండపైన అనమాట, చుట్టూ వెళ్ళాలి పైకి. చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం పైనుంచి. సో ఇంకా అట్లా తొందరగానే ఎర్లీగా స్టార్ట్ అయిపోయి ఇంకా వచ్చేసాము. సో కొండపైకి వచ్చేసరికి మాకు 8 అయ్యింది, ఎందుకంటే మిడిల్లో మేము టీ అది తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. పైన అక్కడ ఉంటుందో ఉండదో దొరుకుతుందో లేదా అని చెప్పి ఇంకా. సో ఇది చూసారా ఎంత బాగుందో కదా అసలు వ్యూ, అసలు అదిరిపోయిందనమాట. సో మైసూర్ మొత్తం కనిపిస్తుంది అనొచ్చు. సో అంత బాగుంది. సో ఇంకా అలా వెళ్తాం అనుకోలేదు అండి, ఎందుకంటే చాముండేశ్వరి టెంపుల్ అని అనుకున్నామే కానీ అది శక్తిపీఠం అని మాకు తెలియలేదు. లైన్లో ఉంటే చూసామన్నమాట అసలు సిగ్నిఫికెన్స్ ఏంటనేది. సో అమ్మవారు హెయిర్ ఇక్కడ పడిందంట మైసూర్లోని చాముండేశ్వరి మాత టెంపుల్. సో అప్పుడు తెలుసుకున్నాం ఇంకా లైన్లో ఉన్నప్పుడు. చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం అది బాగా అయింది. సో కిందన ఇది వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్ అంట. సో చూసారా చాలా బాగుంది. సో మైసూర్ పాక్ అంటే ఒక స్టోరీ ఉంది, అది అందరికీ తెలిసే ఉండొచ్చు. సో రాజుగారంట ప్యాలెస్లో ఉన్న చెఫ్కి ఒక స్వీట్ తయారు చేయమని అడిగారంట. సో ఆయన ఈ మైసూర్ పాక్ అనే స్వీట్ని తయారు చేశారంట. సో అది టేస్ట్ చేసి రాజుగారు సో ఇది ప్రజలందరూ తినాలని ఆజ్ఞాపించారంట. సో అందుకనే ఇది ఒక ఫేమస్ స్వీట్గా మారింది అనొచ్చు. సో నాకైతే తెలిసింది ఇంతవరకే అండి, ఇది కరెక్టో కాదో కమెంట్స్లో చెప్పండి. సో చూసారా ఎంత బాగుందంటే, మేమైతే ఆల్మోస్ట్ అన్నీ టేస్ట్ చేసేసాము. చాలా బాగున్నాయండి స్వీట్స్ అయితే మాత్రం. సో మేము తీసుకునేది ఏంటంటే స్పెషల్ మైసూర్ పాక్ తీసుకున్నాము. చాలా సాఫ్ట్గా అసలు కరిగిపోతుంది అనొచ్చు అనమాట, అంత బాగుంది.
సో ఇక్కడ ఏంటంటే ఇది కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ అనొచ్చు. చూసారా చాలా హైజీన్‌గా ఉంది కిచెన్ అది. చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు కూడా మనకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మేము మట్కా అది ట్రై చేసాం. చాలా బాగుందండి. 80 రూపీస్ పడింది అది పీస్. సో ఇవన్నీ రిమైనింగ్ స్వీట్స్ అనమాట. సో ఇవన్నీ రెగ్యులర్ స్వీట్స్. మైసూర్ ఆల్సో రెగ్యులర్. కానీ మైసూర్ వచ్చి మైసూర్ పాక్ తినకపోతే బాగోదు కాబట్టి సో మేము ట్రై చేసాము. అండ్ ఇంటికి కూడా పట్టుకు వెళ్ళాము. సో ఇవన్నీ మిక్చర్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి అండ్ డ్రింక్స్ ఆల్సో అవైలబుల్ అనమాట హియర్. సో లైక్ లస్సీ ఉంది అండ్ ఆమ్ పన్నా ఉంది. సో ఆమ్ పన్నా ఎవరికి నచ్చదండి, అది మ్యాంగో. సో చాలా బాగుంది. సో ఇవి చూసినట్టయితే నేను ఇందాక స్టోరీ ఒకటి చెప్పాను కదా, సో కిచెన్ది అసలు మైసూర్ పాక్ స్టోరీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది చూసే నేను మీకు చెప్పానండి. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి. సో చాలా బాగా మెన్షన్ చేశారు అసలు. యాక్చువల్గా ఇది చాలా బాగుంది వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్ కూడా. అసలు మేము ఎక్కువ తిరగలేదు ప్లేసెస్ అవి, ఓపిక లేక ఇంకా నాకు ఫుల్ హెడేక్ వచ్చేసింది అనమాట. సో ప్యాలెస్ చూసాము, దేవరాజ మార్కెట్, చాముండి హిల్ అండ్ కొంచెం షాపింగ్కి వెళ్ళాము, అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.